అందరూ అనుకున్నదే జరిగింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోయారు. త్వరలోనే మేయర్ పదవి ముగియనున్న నేపథ్యంలో సునీల్ రావు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 10 మంది కార్పొరేటర్లతో కలిసి రేపు బీజేపీలో చేరనున్నారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కు అంటి ముట్టనట్లుగా ఉంటున్న సునీల్ రావు ఇక కమలంతో ప్రయాణానికి సిద్దమయ్యారు. ఆయన బీజేపీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? బండి సంజయ్ ఎలాంటి హామీ ఇచ్చారు? తెలంగాణలో 10 ఏళ్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. లోక్సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అందులోని నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కండువాలు మార్చగా జిల్లా స్థాయి నేతలు సైతం తమ దారి తాము వెతుక్కునే పనిలో ఉన్నారట. కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో అక్కడ కూడా కారు పార్టీకి ఆశించిన ఫలితం రాలేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా ఇటీవల హస్తం చెంతన చేరారు. ఇదిలా ఉండగా కరీంనగర్ మేయర్ కూడా పార్టీ మారే సందిగ్ధంలో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. కొన్ని రోజులుగా కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటున్నారట. దీంతో ఆయన పార్టీలో ఉన్నట్టా లేనట్టా అని క్యాడర్ అయోమయానికి గురవుతోందట. త్వరలో కరీంనగర్ మేయర్ పదవికి గడువు కూడా ముగియనుంది. ఇంకా బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతే తనకు చేకూరే ప్రయోజనం ఏం ఉండదు అనుకున్నారో ఏమో కానీ కొన్ని రోజులుగా పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటున్నారట. గతంలో ఎన్నడూ లేనట్టుగా మేయర్ తీరు ఉండటంతో బీఆర్ఎస్ కూడా ఆయన తీరుపై అసంతృప్తిగానే ఉందట. ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్తో మేయర్ సునీల్ రావుకు కొత్త స్నేహం చిగురించిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బండితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో సునీల్ రావు చూపు బీజేపీ వైపు ఉందా అనే చర్చ జోరుగా సాగింది. పదవీకాలం అయిపోగానే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు మేయర్ సునీల్ రావు పూర్వాశ్రమమైన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పాత స్నేహాలు చిగురుస్తున్నాయట. మంత్రి పొన్నం సునీల్ మధ్య ఉప్పు నిప్పుగా ఉండే వాతావరణం ఇప్పుడు కాస్త చల్లబడిందట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సునీల్ రావు కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలో చేరారు. నాటి నుంచి పొన్నంకి సునీల్ రావుకి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉండే ఆ విభేదాలు ఇప్పుడు చల్లారయ్యనే టాక్ వినపడుతోంది. దీంతో గతంలో ఎంఎస్ఆర్ శిష్యుడిగా కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న సునీల్ రావు ఇప్పుడు మళ్లీ హస్తం పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారనే గుసగుసలు కూడా వినపడుతున్నాయట. ఇలా రకరకాల ప్రచారాలు ఊహాగానాలు మేయర్ చుట్టూ తిరుగుతోంటే ఆయన మాత్రం పదవీకాలం పూర్తయ్యాకే తన నిర్ణయం ప్రకటిస్తానంటూ సన్నిహితులతో చెప్తున్నారట. ఎటూ మేయర్ కు బీఆర్ఎస్ లో పసగడం లేదు కావున ఆయన ఎటో ఓ వైపు వెళ్లిపోవటం ఖాయమని గులాబీ శ్రేణులు సైతం అభిప్రాయపడుతున్నారు. రాబోయే కాలంలో కరీంనగర్ కార్పొరేషన్ కి ఎలక్షన్స్ జరిగినా బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి గత ఫలితాలు రిపీట్ అవుతాయి అనుకోవటం అత్యాశే అవుతుందని, కావున రిస్క్ చేయకుండా సేఫ్ సైడ్ గా స్టేట్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో అయినా లేక సెంట్రల్ లో పవర్ లో ఉన్న కమలం పార్టీలో అయినా చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఏదీ కాదు కారులోనే ఉంటారంటే ఇంత జరిగాక అది సాధ్యమవుతుందా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉందట. కరీంనగర్ మేయర్ నిర్ణయంపై గులాబీ క్యాడర్తో పాటు స్థానికంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీకి గుడ్ బై చెప్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ ప్రచారాలకు క్లారిటీ రావాలంటే 28వ తేదీ తర్వాతేనట. అప్పుడు ఈ ప్రచారాలకి సునీల్ రావు బ్రేకులు వేస్తారా లేక కొత్త చర్చకి ఊతమిస్తారా? చూడాలి మరి మేయర్ సునీల్ రావు ఏ ప్రకటన చేస్తారో.